హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెయిట్ లాస్ డ్రింక్ అలానే మార్నింగ్ టిఫిన్ అయితే కర్ణాటక స్టైల్ తట్టె ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే చిన్నపిల్లలు అలానే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే ఒక ఇడ్లీ అండి. చాలా స్మూత్గా ఫ్లఫీగా కూడా వస్తుంది. సేమ్ కాంబినేషన్గా చట్నీ కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇది కూడా కర్ణాటక స్టైలే అండి. ఇందులోకి నేనైతే పెసరపప్పు సాంబార్ అయితే చేశాను. అలానే ఆఫ్టర్నూన్ లంచ్గా టమాటో కర్రీ ప్రిపేర్ అయితే చేశానండి. సో ఇక్కడైతే నేను వీడియోలోకి వెళ్తే ముందుగా వాటర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, సోంపు అలానే వామ్ కూడా వేసుకోవాలండి. ఇది మీరు పొడి కూడా చేసి వేసుకోవచ్చు. సో చూసారు కదా, బాగా బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ టైం పడుతుంది అనే వాళ్ళైతే జస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని వేడి చేసుకొని జీలకర్ర, వాము, సోంపు అనేది అలానే పొడి కూడా వేసుకొని తక్కువ టైంలో కూడా మనమైతే ఉడికించుకోవచ్చు అండి. ఇదైతే డైలీ ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యాట్ కరుగుతుంది. అలానే వెయిట్ లాసు, మెయిన్గా గ్యాస్ట్రిక్ అనేది ఉండదు. సో ఇక్కడ తట్టె ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఇవైతే ఇడ్లీ బియ్యం అండి. ప్రొవిజనల్ స్టోర్లో సపరేట్గా దొరుకుతాయి. ఉప్పుడు బియ్యం అన్నా కూడా ఇస్తారు. సో ఇక్కడ నేను సేమ్ గ్లాస్ మెజర్మెంట్తో 3 గ్లాసెస్ అయితే ఉప్పుడు బియ్యం అయితే వేస్తున్నాను. ఈ ఇడ్లీ బియ్యము కరెక్ట్గా ఒక 1/2 kg అయితే ఉన్నాయండి. ఈ 3 గ్లాసెస్ కలిపి ఒక 1/2 kg. అలానే సపరేట్గా మినపప్పు అయితే తీసుకున్నాను. గుళ్ళు అయితే కొంచెం తక్కువగా తీసుకోండి. 1/2 గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి. అదే మెజర్మెంట్తో 1/2 గ్లాస్ అయితే అటుకులు అయితే తీసుకోవాలండి. సో చూసారు కదా, ఇవంతా మనము మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అలానే కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రైస్ ఐటమ్సే కాబట్టి మనకైతే హెల్త్ బాగుండడానికైతే కొంచెం మెంతులు అయితే కలుపుకోవాలి. నేనైతే ఇది మిక్సీ జార్లో వేసుకోనండి, సపరేట్గా క్యారీలో వేసుకొని మిషన్లో ఆడించుకుంటాను. పిండి అంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా చేత్తో అయితే కలుపుకోవాలండి. గరిటెతో కలుపుకున్నాం అనుకోండి, లంప్స్ అనేది ఉంటలు అనేవి అలానే ఉండిపోతాయి. సో మనకైతే పిండి అనేది ఈవెన్గా మిక్స్ అవ్వాలంటే చేత్తో కలుపుకోవాలి. ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్ చేయాలండి. ఇక్కడ పెసరపప్పు సాంబారు, ఒక గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. అందులోకి 2 టమాటాలు అయితే కట్ చేసేసానండి. 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి. సో కుక్కర్ చల్లారేలోపు మనకైతే చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే శనగపప్పు. ఇక్కడ మీరు చట్నీ క్వాంటిటీని బట్టి ఈ పల్సెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు అలానే 1/2 టేబుల్ స్పూన్ అంతా మినపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇదైతే కొబ్బరి చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొద్దిగా జీలకర్ర, లైట్గా కొంచెం మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అంతా ఫ్రై అయిన తర్వాత మనకు రుచికి సరిపడా, కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను తక్కువగానే యాడ్ చేశాను. అలానే లైట్గా పల్లీలు కూడా యాడ్ చేసుకొని మనమైతే క్రిస్పీగా అయితే వేయించుకోవాలండి. అంతా వేగిన తర్వాత ఇది కూడా చల్లారి పెట్టుకునే లోపు పిండిలోకి అయితే కొద్దిగా సాల్ట్ అలానే సోడా కూడా వేసి జస్ట్ ఒక 5 minutes అయితే నానబెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఇదైతే నేను నెక్స్ట్ డేనే యూజ్ చేస్తాను. అలానే అప్పటికప్పుడు కూడా యూజ్ చేస్తాను కాబట్టి అంత పిండిలోనే సోడా వేసానండి. మీరైతే 4 or 5 days తర్వాత యూజ్ చేయాలనుకుంటే సపరేట్గా పిండి తీసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్లో ఆయిల్ వేసుకొని ఒక 2.5 గరిటె అంత అయితే ఇడ్లీ పిండి అయితే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఉబ్బినాయి అనుకోండి ప్లేట్ పై వరకు వస్తాయి. గ్యాప్ ఉండే అంత అయితే ఫుల్ చేసుకోవాలి. పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ ఇడ్లీ పాత్ర అనేది సెట్ చేసుకుని ఉంటాం కదా, వాటిని అయితే వేసుకొని క్లోజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఇడ్లీలు ఉడకపెట్టేటప్పుడు ముందే మనకు వాటర్ అనేది బాయిల్ అయ్యాను అనుకోండి, తొందరగా అయితే వేడవుతుంది. సో చూసారు కదా, ఆల్రెడీ కుక్కర్ చల్లారేలోపు ఇక్కడైతే నేను ఒక లెమన్ సైజ్ అంత చింతపండు స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. అందులోకి రుచికి సరిపడ కారం, అలానే ఇది పప్పు మసాలా అని సాంబార్ మసాలా లాగా ఉంటుందండి, మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. సో పప్పు మసాలా, పసుపు అలానే ధనియాల పొడి కొద్దిగా వేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఉంటలు లేకుండా. సో ఇప్పుడైతే సాంబార్కి అయితే తిరువాత వేసాము. కొద్దిగా వెల్లుల్లి అలానే ఆనియన్ అయితే తీసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అంతా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసులో ఆల్రెడీ మసాలా అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వేగుతున్న పోపులోకి వేసి జస్ట్ లైట్గా 2 minutes అనేది ఉడకపెట్టామనుకోండి, మనకు
ఈ సపరేట్గా సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. డైరెక్ట్గా చింతపులుసు వేయకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా ఉడకపెట్టిన పప్పు అయితే ఇందులోకి కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఫైనల్గా మనకు సాంబార్ అయితే ప్రిపేర్ అయింది. కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ బుడగలు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవడమే. చూసారు కదా, ఫైనల్గా మనకు పెసరపప్పు సాంబారు కమ్మగా అయితే ఉంటుందండి. సో ఇప్పుడు సాంబార్ ఉడికేలోపు ఇడ్లీలు కూడా మనకైతే ఆవిరి పట్టించాం కదా, ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి. ఇదైతే సపరేట్గా తీసి పెట్టుకోవాలి. వెంటనే వేడి ఉన్నప్పుడు స్పూన్తో తీసేకి వెళ్ళకండి, ఎందుకంటే అవి కట్ అవుతాయి, ప్లస్ ఈజీగా కూడా రావు. సో ఫైనల్గా మనకైతే తట్టే ఇడ్లీ కూడా రెడీ అయింది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఫాస్ట్గా అయిపోయే టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇదైతే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి మిక్సీలు లేకుండా, అదే అలానే ఎక్కువ టైం పట్టకుండా మనమైతే టమాటా కర్రీ అయితే చేసుకోవచ్చు. ముందుగా పెన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే ఆల్రెడీ బాయిల్ అవుతున్న ఆయిల్లోకి వేసుకొని మనమైతే లిడ్ క్లోజ్ చేసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇక్కడైతే బాగా మెదగాలండి టమాటో, అంతవరకు అయితే ఉడికించిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. టమాటో ఉడికేంత వరకు వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసినామనుకోండి టమాటో అనేది రసంలాగా అవుతుంది, అలానే తొందరగా కూడా ఉడకదు. సో చూసారు కదా, ఇక్కడైతే మనము కారపొడి అలానే ధనియాల పొడి అయితే వేస్తున్నాము. కొంచెం జీలకర్ర పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవడమే. పసుపు కూడా వేసుకొని ఫాస్ట్గా అయిపోయి ఒక క్విక్ రెసిపీ అయితే అనొచ్చండి. సో చూసారు కదా, ఆయిల్ అంతా వేసిన తర్వాత అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడికించుకోవడమే. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఎగ్ మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా ఎగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా అలానే సాసులంతా వేసిన తర్వాత 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అయితే రుబ్బుకొని పెట్టుకోవాలండి. సో చూసారు కదా, కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అయితే ఆయిల్లోకి వేసి ఫ్రై అయితే చేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ లాంటివి అవసరం లేదండి, జస్ట్ ఆనియన్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. సో కరివేపాకును కూడా వీలైతే లైట్గా కట్ చేసుకోండి, ఎందుకంటే అన్నంలో సపరేట్ చేయకుండా అంతా మిక్స్ అవుతుంది కాబట్టి. సో అంతా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకైతే ఎంత ఎగ్ కావాలో అన్ని ఎగ్గులు వేసుకొని సో ఇక్కడ అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్లో నేనైతే 5 ఎగ్స్ అయితే వేసుకున్నానండి. సేమ్ ఎగ్ ఉడుకుతున్నంతసేపు ఇందులోకి మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే వేసుకోవాలండి. సో జస్ట్ లైట్గా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పెనం అనేది అడుగు అంటకుండా మనము కలుపుకోవాలండి, ఎందుకంటే ఎగ్ అనేది ఫాస్ట్గా మనకు కింద మాడిపోతుంది. సో చూసారు కదా, రుచికి సరిపడా కారం పొడి కూడా వేసుకోవాలి, అలానే ధనియాల పిండి కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలానే సాల్ట్ కూడా వేసుకొని మనమైతే అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ మాడదు, అలానే ఎక్కువ పెనానికి కూడా అంటుకోదండి ఎగ్ అనేది. సో చూసారు కదా, అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే కొంచెం లైట్గా చింతపులుసు అయితే మనమైతే కలుపుకోవచ్చు. ఫైనల్గా ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిందండి. సో ఈ వీడియోలో చూపించిన మీరైతే రెసిపీ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది.